అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఏకాదశి వస్తుంది, నిర్జల ఏకాదశి. మరి ఆ రోజు విశిష్టత చెప్పండి, ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు? తప్పనిసరిగా ఏకాదశి ఉపవాసాలు కూడా చాలా మంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఉపవాసానికి ఉన్న ప్రత్యేకత కూడా చెప్పండి. తప్పనిసరిగా నాన్న. ముఖ్యంగా మనకి ఏకాదశులు 24 వస్తాయి సంవత్సరం మొత్తం మీద. కృష్ణపక్షంలో 11, శుక్లపక్షంలో 11 వస్తాయి. 24 ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. కానీ వాటిల్లో ఇంకా ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు కొన్ని ఉంటాయి. వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, ఇట్లాంటి ఇప్పుడు నిర్జల ఏకాదశి, తిలయక ఏకాదశి, ఇట్లాంటి కొన్ని ఏకాదశులు ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు కొన్ని ఉంటాయి. వీటిల్లో 24 ఏకాదశులు ఉపవాసం చేసేటువంటి వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే మా గురుగారు ఒక ఆయన ఉంటారు. ఆయన పచ్చి మంచినీడు కూడా ముట్టుకోరు నాన్న. పచ్చి మంచినీడు కూడా ఏకాదశి రోజున అసలు ఏమీ తీసుకోరు. పొద్దున్నే బ్రష్ చేసుకొని స్నానం చేస్తే అక్కడి నుంచి సంధ్యావందనం దగ్గర నుంచి ఆచమనయానికి తీసుకోవడం, నీళ్లు తీసుకోవడం తప్పితే మిగిలిన ఏ దేంట్లో కూడా ఒక పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏకాదశి ఉపవాసం చెయ్యడం అనేది ఎంత అవసరమో మానవ శరీరానికి ఆరోగ్యపరంగా, అలాగే ఆధ్యాత్మికంగా భగవంతుడికి, దాంతోపాటుగా ద్వాదశి రోజున పరాయణం అంటారు. ద్వాదశి పారాయణ అంటారు చాలామంది. పారాయణ కాదు, పరాయణం. దేనికంటే పరాయణము అంటే ఏకాదశిని వదిలిపెట్టి భోజనం చేయడాన్ని పరాయణం అంటారు. ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి భోజనం చేయడమే ద్వాదశి వ్రతం అంటారు దాన్ని. అసలు ఓ మాట చెప్పండి, ద్వాదశ వ్రతం పరం అని చెప్పి శాస్త్రమే చెబుతుంది. ద్వాదశి వ్రతానికి మించిన వ్రతం లేదని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంత గొప్పది ఏకాదశి, ద్వాదశి కూడా. ఈ ద్వాదశి రోజున మనం ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున భోజనం చేస్తాం. కానీ ఇక్కడ ఏం చెబుతుందంటే శాస్త్రం ఎందుకు అంటే అంత ఇదిగా ఎందుకు చెప్తాము? పరాయణం, భోజనం చేయడం కామనే కదా, దాని నుంచి పెద్ద సమస్య ఏం కాదు. శివరాత్రులు ఉపవాసం ఉంటాం, మరుసటి రోజున భోజనం చేస్తాం. కొన్ని పౌర్ణాలకి, ఏకాదశులకి ఉపవాసం ఉంటాం, మరుసటి రోజు భోజనం చేస్తాం. కానీ ఏ ఏకాదశికి మనం ఉపవాసం ఉన్నా ద్వాదశి రోజున పరాయణం అనేటువంటిది మనం ఒక్కళ్ళమే కాదు, మన పక్కన ఇంకొకరు కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టి మనం భోజనం చేయాలి అనేది శాస్త్రం. అది ద్వాదశి వ్రతం. బయట వాళ్ళకా ఎవరికైనా తప్పనిసరిగా ఒకరికి భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి. అందుకనే ద్వాదశి రోజున బ్రాహ్మణులు గుళ్ళలో చూడండి, పూజారులకి స్వయంపాకాలు ఇస్తుంటారు చాలా మంది. ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పొద్దున్నే వచ్చేసి స్వయంపాక దానం ఇచ్చేసి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. అంటే ఇంటికి భోజనానికి ఎవరు రాకపోతే, పిలిచే అవకాశం లేకపోతే. ఇది అసలు ఏకాదశి నియమం, ఉండాల్సినటువంటి నియమం. పొద్దున్నే స్నానం చేయటం, దేవత అంటే దేవుడికి మనస్సును దగ్గరగా ఉంచుతూ ఆ రోజు మొత్తాన్ని కూడాను దేవుడికి సమర్పించడం, ఆయనకి అంటే మొత్తం ఆయనకి అంకితం చేయడం ఆ రోజున, ఏకాదశి రోజున. ఏకాదశి అనేటువంటిది అంటే మనకి 11 అనేటువంటి సంఖ్య చాలా విశేషమైనటువంటి సంఖ్య నాన్న. మన హిందూ ధర్మంలో కూడా చూడండి 1116, 1111 ఇట్లా ఇస్తూ ఉంటారు. ఆ 11 అనేటువంటిది ఇప్పుడంటే ఇప్పుడు డబ్బులు పెరిగినాయి కాబట్టి జనాలు ఇవ్వడం ఎక్కువైపోయింది. కానీ పూర్వకాలంలో కేవలం 11 రూపాయలే ఇచ్చేవాళ్ళు. దానం ఇచ్చినా ధర్మం ఇచ్చినా 11 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు అయితే 11 రూపాయలు తప్ప 11 రూపాయలు అనుకునేవాళ్ళం అప్పట్లో. 11 అనేటువంటిది చాలా విశేషమైన సంఖ్య మనకి, ముఖ్యంగా మన హిందూ సంప్రదాయంలో. ఆ ఏకాదశి 11 అంటేనే ఏకాదశి 11 అవుతుంది. అలాంటి రోజున విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకు. అందుకనే చూడండి, చాతుర్మాస దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేస్తాం మనం. అంటే వైకుంఠ ద్వారం తెరవడం కానీ ముయ్యటం కానీ ఆ రోజున మాత్రమే, ఏకాదశి రోజున మాత్రమే జరుగుతుంటుంది. అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వారంలో శ్రీ మహావిష్ణువు ఉంటారని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉంటాం. అంటే ఏకాదశి తప్పనిసరిగా విష్ణుమూర్తికి చాలా సంబంధమైనటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఏకాదశి ఇంకో దానికి కూడా ఉంది నాన్న. రుద్రులు మనం 11 మంది, ఏకాదశి రుద్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం శివుణ్ణి కూడా. అందుకని మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు. అంటే 11 మంది రుద్రులు ఉంటారు, ఒక్కో రుద్రుడికి ఒక్కొక్క రుద్రం అభిషేకం చేసినట్టు. అందుకని ఇక్కడ కేవలం విష్ణుమూర్తికే కాదు, శివుడికి కూడా సంబంధించినటువంటి రోజుగా ఏకాదశిని మనం తీసుకోవచ్చు తప్పనిసరిగా. శివకేశవులకు భేదమే లేదనేటువంటిది మన బాధ. ఇద్దరు ఒకటే, శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. ఒకళ్ళ రూపంలో ఒకళ్ళు ఉంటారని చెప్పి మనం ఇచ్చేసుకుంటూనే ఉంటాం. దానికే ప్రత్యక్ష నిదర్శనం వెంకటేశ్వర స్వామి. వెంకట ప్లస్ ఈశ్వర,
వెంకటేశ్వర స్వామి పేరులోనే వారి ఉంది. పేరులోనే ఇద్దరు కలయిక ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇద్దరికి సంబంధించింది. దాంట్లో అతి ముఖ్యంగా ఎక్కువగా విష్ణుమూర్తికి తీసుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇక్కడ విష్ణుమూర్తి పేరుతో అయినా సరే, శివుడి పేరుతో అయినా సరే, ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల 15 రోజులకు ఒక్కసారి మన శరీర జీర్ణక్రియకి రెస్ట్ దొరుకుతుంది. తద్వారా మనం లోపల పడేసేటువంటి అడ్డమైన గడ్డంతా కూడా ఏదైతే ఉందో ప్రశాంతంగా ఆ జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వడం ద్వారా మిగిలిన అన్ని రోజుల్లో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం మన శాస్త్రం, అంతకుమించి ఇంకోటి లేదు. మనిషికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఆరోగ్యాన్ని కొనలేం, కొంతవరకే కొనగలుగుతాం. మృత్యువునైతే మనం వచ్చి తీసుకెళ్తుంటే మనమైతే డబ్బులు చాపలేంగా. ఏదో 100 కోట్లు నేను దగ్గర పోస్తాను, నువ్వు ఆగవయ్య అంటే యమధర్మరాజు ఆగుతాడా, నోమఠులు ఆగుతారా? ఆగరు కదా. ఇంకా అది రాలేదు, అసలు రాదు కూడా. ఇంకా రాదు, ఇంకా జీవితాలు ఎప్పటికీ లేదు. ప్రపంచంలో అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది నాన్న, ఒక్క మరణానికి మాత్రమే పరిష్కారం లేదు. ఇంకా అంటే పరిష్కారం లేనటువంటి ఒక సమస్య ఏదైనా ఉంది అంటే అది మరణం మాత్రమే. అది భగవంతుడు ప్రకృతి చేతిలో. ఇంకా దాంట్లో దాన్ని ఎవరు మనం కాదంటానికి చెప్పడానికి లేదు, అవకాశం లేదు. అందుకనే నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, నాకు డౌట్, జనాలకి ఏముంది, మనం క్వశ్చన్ వేసుకుంటే ఎలా ఉంటుంది. యమలోకం అంటారు, యమలోకానికి అసలు ఫస్ట్ ఎవరు వెళ్ళారు? నాకు వచ్చిన డౌట్. అంటే యమలోకం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదటిగా ప్రపంచంలో మరణించిన వ్యక్తే యముడు ఫస్ట్. ఆయన ఒక మార్గాన్ని తీసుకొని మార్గం ద్వారా ఒక లోకానికి చేరుకున్నారు కాబట్టి ఆ లోకానికి యమలోకం అని పేరు వచ్చింది. ఆ మార్గంలోనే మరణించిన ప్రతి జీవి కూడా ప్రయాణం చేస్తుంది కాబట్టి యముడు లోకానికి అధిపతిగా అయ్యాడు. అది యమలోకం. అంటే మొట్టమొదటిగా మరణించింది ఎవరంటే యముడే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చిరంజీవిత్వాన్ని పొందాడు. యమలోకానికి వెళ్ళిన తర్వాత ఒక మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్ళారట, మొత్తం నడుచుకుంటూ వెళ్ళారట. ఈ మార్గమే మనుష్యులు ఆత్మ ప్రయాణం చేసేటువంటి మార్గం. అందుకనే యమలోకం అంటారు. సృష్టించింది ఆయనే, అందుకనే యమలోకం ఆయన లోకం. అందులో ఆయన యమధర్మరాజు. నిజంగా చెప్పాలి అంటే ధర్మరాజు కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే యమధర్మరాజు. అంత గొప్ప ఆయన. యమధర్మరాజు ప్రసాదమేగా ధర్మరాజు. ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి సో ఇట్లాంటివి ఉంటాయనే ఉద్దేశంతోనే మన వాళ్ళు కృష్ణ ఏకాదశికి, శుక్ల ఏకాదశికి తప్పనిసరిగా ఉపవాసం చేయండి, ఆరోగ్యాన్ని సంపాదించుకోండి. అది ఆధ్యాత్మిక దృష్టితో చేస్తే ఇంకాస్త ఆనందంగా కలుగుతుంది. దేవుడికి దగ్గర అవడానికి అద్భుతమైన మార్గం. అందులోనూ దేవుడికి చేస్తున్నప్పుడు ఆకలి అన్న భావన ఉండదు, రాదు, బాధ ఉండదు. దేనికంటే మన ఇష్టంతో చేస్తుంటాం కదా. భగవంతుడు అంటే ఇష్టం, ప్రీతి. ఆ ప్రీతితో చేసేటప్పుడు మనకి బాధ, కష్టం, ఆకలి ఇవన్నీ కూడా అనిపించవు, ఓ మాట చెప్పాలి అంటే. సో భగవంతుడికి ఎప్పుడైతే మనం దగ్గర అవ్వలేకపోతున్నామో భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఆకలి ఇవన్నీ కూడా అవుతూనే ఉంటాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రతి మనిషికి షుగరు, బీపీ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. కానీ కొంతమంది చూడండి, నిన్న కూడా వాళ్ళని చూశానన్న 89 ఏళ్ల ముసలి ఆయన, కాళ్ళు సరిగా లేవు, కర్ర పూటేసుకుంటూ నెల్లూరు నుంచి ఒక్కడే తిరుపతి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాడు ఆయన. కర్రపోటు కూడా నిదానంగా ఇట్లా కర్ర నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఆయన ఎవరో ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను నేను. ఎన్నేళ్ళు అయ్యా అంటే 89 ఏళ్ళు అని చెప్తున్నారు. 89 ఏళ్ళు కర్రపోటు వేసుకుని ఎంతమంది వచ్చారంటే ఒక్కడే వచ్చానని చెప్తున్నాడు. అంటే ఆ ఇష్టం వల్ల ఆయనకు ఆ కష్టం కూడా కనపట్టలేదు కదా. సో మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గర అవుతామో నిజంగా భౌతికపరమైనటువంటివి ఏవి కూడాను మనకు పెద్దగా దరి చేరవు. ఆకలి, దప్పిక ఇట్లాంటివి ఏవి కూడా మనకు దరి చేరకుండా ఉంటాయి. అందుకని ఆధ్యాత్మికతకు దాన్ని ముడిపెడుతూ మన ఆరోగ్యాన్ని మనకి సంరక్షించుకునేటువంటి విధానంగా ఏకాదశి ఉపవాసం అనేటువంటిది తప్పనిసరిగా చేసేటువంటి విధానం. ఇప్పుడు నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టాబ్లెట్స్ అవి వేసుకోవాలి, మరీ ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. షుగర్ 580, 600, 700 ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు మహాతల్లులు. అయితే వీళ్ళకి ఏంటి అంటే ఉపవాసము అన్నప్పుడు మనం చూస్తూనే ఉంటాము, చాలామందికి ఉప అంటే ఒకదానికి బదులుగా సబ్స్టిట్యూట్ ఏదన్నా పదార్థం తీసుకొని తప్పనిసరిగా ఉండగలిగితే ఉండొచ్చు. ట్యాబ్లెట్స్ వేసుకునే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా తినాలి, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. దాంట్లో కూడాను పండ్లు, పలహారాల కంటే పండ్లకు ముందు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటాం. ఈ విధంగా ఉపవాసం చేసుకోవాలి. మరి రేపు గురువారం 25వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంట్లోనే పేరుంది పోయినాను, నిర్జల ఏకాదశి. నిహి, నహ, కహ, అహ అంటే లేదు, కాదు, వద్దు అని అర్థం. జలము అంటే ఏంటి? నీళ్లు. అంటే అస్సలు ఏ రకమైనటువంటి ఆహారాలు తీసుకోకుండా
నీటిని కూడా ఆహారంగా తీసుకోకుండా ఉండవలసినటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి. ఇక్కడ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి నిజంగా చెప్తున్నా, చాలామందికి వాటర్ వల్ల గండాలు ఉంటాయి, నీళ్ళ వల్ల గండాలు ఉంటాయి. కొంతమందికి చూడండి గజ ఈతగాళ్ళు ఉంటారు అన్న, వాళ్ళకు కూడా ముక్కుల్లోకి వాటర్ పోయి అవి హార్ట్లోకి పంపింగ్ చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమందికి నీళ్లు తాగుతూ కొర వచ్చేసి అది ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయి చనిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇలాంటి అంటే నీటి వల్ల ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా ఉండేందుకు నిర్జల ఏకాదశి చాలా విశేషంగా పనిచేస్తుంది. ముఖ్యంగా అంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కానివ్వండి, ఎక్కువ తీసుకోవడం మంచిదే, దాంట్లో కాదని, కాకపోతే దాని కూడా మితం ఉంటుంది కదా. మరి ఎక్కువ తీసుకున్నా కూడా ఏదైనా అమితం అతి అనేది సర్వత్ర పరిచి అని చెబుతుంటాం కాబట్టి ఎక్కువ నీళ్లు తీసుకోవడం కూడా ప్రమాదమే. వాటి వల్ల కూడా ఇప్పుడు నీళ్లు డ్రమ్ములో ఉన్నాయి కదా అని చెప్పి తాకేస్తూ ఉంటే మనకేమవుతుంది, ఇదైతే పోతుంది కదా. సో కాబట్టి అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. నిజంగానే ఈ చలికాలం ఉంది, చలికాలంలో ఎక్కువ నీళ్ళు తీసుకోవడం ద్వారా. అలాగే ఇంకోటి చూడండి, నిర్జల ఏకాదశి అనేటువంటిది కరెక్ట్గా మనకి వర్షాకాలానికి ముందే వస్తుంది. అవును, స్టార్ట్ అవుతుంది కదా. ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడైతే ప్రారంభమవుతుంటాయో దానికి ముందు కరెక్ట్గా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఏదైతే ఉంటుందో అది నిర్జల ఏకాదశి అని పిలుస్తాం. తర్వాత వచ్చేది అంతా వర్షాకాలమే. వర్షాల వల్ల వచ్చేది ప్రమాదాలు చాలా ఉంటాయి. కొంతమంది కొట్టుకుపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది తుఫాన్లో పోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది సునామీలో పోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాటిల్ని అంటే స్వామివారికి మనకి దేని వల్ల అయితే ప్రమాదం జరుగుతుందో అట్లాంటి వాటితో మనం నియమంగా ఉండడం ద్వారా వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు అరికట్టవచ్చు అనేటువంటిది నిర్జల ఏకాదశికి చెప్పకుండానే చెప్పేటువంటి ఒక సూత్రం. మనం నీళ్లు తాగకుండా ఉంటే ఎట్లాంటి రోజు మొత్తం మీద ముందు రోజు ఎట్లా రాత్రి తాగుతాం. మనం తాగేసి ఉన్న నీళ్ళని ఇప్పుడు వంట ఏం చేస్తుంది నాన్న, 40 రోజులు ఒక్కసారి తాగుతుంది. ఒక్కసారి సరిపోయేంత నీళ్లు 40 రోజులు సరిపోయేంత నీళ్ళు ఒక్కసారిగా తాగేసుకుంటుంది. అట్లానే మన శరీరంలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ అంటాం. 30% బ్లడ్ అయితే 70% వాటర్ ఉంటుందని చెప్తాం. అలాంటి వాటర్ని మనం కొన్ని గంటల పాటు తాకుండా ఉన్నా కూడా ఏం కాదు. మరి పూర్వకాలంలో ఇప్పటికి ఉంటున్నారని చెప్తున్నాను నేను ఏకాదశి. అలాంటిది మా గురుగారు ప్రతి నెల నిర్జల ఏకాదశి ఉంటాడు ఆయన. అసలు నీళ్లు కూడా ముట్టుకోరు నాన్న. ఇలాంటి రోజుల్లో నిజంగా విష్ణుమూర్తికి పూజ చేయడం కానీ, అలాగే నిర్జల ఏకాదశి రోజున పితృదేవత పూజలు కూడా చాలా విశేషం. ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ముఖ్యంగా ఇట్లాంటి రోజుల్లో పెద్దల్ని తలుచుకొని ఏదైనా పనులు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, పుష్కర సమయంలో ఏదైతే మన పెద్దల కార్యక్రమాలు చేస్తామో, పితృకార్యాలు చేస్తామో అంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని నిర్జల ఏకాదశి రోజున చేసేటువంటి పెద్దల పేరుతో చేసేటువంటి దాన ధర్మాలతో తప్పనిసరిగా మంచి ఇది వస్తుంది. మనం తీసుకోవద్దు నీళ్లు, మనం తినొద్దు ఆహారం చూస్తున్నాం, కానీ తినేటువంటి వాళ్ళకి, తాకేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఇలాంటి రోజుల్లో మనం దానం చేసిన నిజంగా ఉదకుంభ దానం అంటాం. ఉదకుంభం అంటే ముంత కావచ్చు, ఇత్తడిది కావచ్చు, రాగిది కావచ్చు, వెండిది కావచ్చు, ఏదైనా సరే. మనకి మరీ దగ్గరైన వాళ్ళకైతే గ్యారెంటీ వెండిది ఇస్తాం, బాగా ఉన్న వాళ్ళు అయితే. లేని వాళ్ళు ఇత్తడి గ్లాస్ ఇస్తారు, కంచు గ్లాస్ ఇస్తారు, లేదంటే రాగి గ్లాస్ ఇస్తారు. ఇవి కూడా మనకు శక్తి లేదు. రేపటి రోజున చిన్న ముంత తీసుకోండి, ఒకటి ముంతలో నీళ్లు పోసి చక్కగా విష్ణుమూర్తి దగ్గర పెట్టి, అది కూడా ఒక తీర్థంలానే భావించి ఎవరికన్నా నిజంగా దానం చేయండి. దేవాలయంలో ఉండేటువంటి అర్చకులు కావచ్చు, లేదా నిజంగా బీదనారాయణులు ఉంటారు నాన్న. మనం ముష్టి వాళ్ళు అనేటువంటిది వాడుక భాషలో వచ్చింది, కానీ ఓ మాట చెప్పంటే వాళ్ళకి అసలు పేరు బీదనారాయణులు. మీరు ఎప్పుడు ఇదే పదం వాడతారు, బీదనారాయణ అనే వాడుతుంటా. అంటే నారాయణ స్వరూపం వాడు. ఓ మాట చెప్పండి, విష్ణుమూర్తి స్వరూపం. మన పాపాన్ని తీసుకోవడానికి సిద్ధంగా విష్ణుమూర్తే వాళ్ళ రూపంలో అక్కడికి వచ్చి కూర్చుంటాడనే భావన. ఈ రోజుల్లో ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? చాలా తక్కువ. కాబట్టి ఇట్లాంటి మట్టి పాత్రతో వాటర్ ఇవ్వటం, నిజంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం మీ ఇంట్లో చనిపోయినటువంటి మీ పెద్దల పేరుతో ఇవ్వండి. చాలా సంతృప్తికరంగా ఉంటారు మీ పెద్దలు. వాళ్ళ వల్ల మీకు పితృదేవ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మనం కూడా నీళ్లు కూడా తీసుకోకుండా నిర్జలంగా ఉండి తప్పనిసరిగా ఉపవాసం చేసి ద్వాదశి రోజున ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తప్పనిసరిగా ఒక బ్రాహ్మణుకో, మీ సాటి వాళ్ళకో, మీకు తెలిసిన వాళ్ళను తప్పనిసరిగా భోజనాన్ని పిలవండి. అందులో ఇంకోటి కూడా ఏంటంటే ద్వాదశి ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఉంటుంది, కానీ ఇప్పుడు మరి కొన్ని హెచ్చు తగ్గుల వల్ల ఏకాదశి సాయంత్రానికి వెళ్ళిపోయి ద్వాదశి వచ్చేసి మరుసటి రోజు పొద్దునే కూడా పోవచ్చు. సో కాబట్టి అలాంటి పొద్దున 10 వరకే ఉంది, 10 లోపలే భోజనం చేయాలి. చేస్తేనే ద్వాదశపరాయణం అవుతుంది, అది లేకపోతే కాదు. త్రయోదశి వచ్చిన తర్వాత భోజనం చేయకూడదనే శాస్త్రం ఇది. దీంట్లో ఏమాత్రం కూడా మొహమాటం లేదు. ఖచ్చితంగా ద్వాదశి ఉన్నప్పుడే పరాయణం చేయాలి. చేస్తే మనకి
అంటే అన్నదాన సంబంధానం అంటాం. అన్నదానాన్ని మించిన దానం లేదు. నా ద్వాదశ వ్రతం పరం, ద్వాదశ వ్రతాన్ని మించిన వ్రతం లేదు. నమాతు పరదైవతం, తల్లికి మించినటువంటి దైవం లేదు. నగాయత్రియ పరం మంత్రం, గాయత్రి మంత్రానికి మంత్రం లేదు. కాబట్టి ద్వాదశి పరాయణం అనేటువంటిది అంత విశేషమైనటువంటిది. మనం భోజనం చేస్తూ ఇంకోళ్ళు భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేస్తే సాక్షాత్ విష్ణుమూర్తే మన ఇంటికి వచ్చి మనం పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించాడు అనేటువంటి భావనతో వాళ్ళని గౌరవించి చక్కగా వాళ్ళు కాడు కడిగినా తప్పులేదు నాన్న. ఎవరైనా సరే నిజంగా విష్ణుమూర్తి ద్వాదశి రోజున మీరు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజున మీ ఇంటి ముందు ఎవరైనా వచ్చి భవతే భిక్షాందేహి అంటే వాళ్ళే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఎలా అయినా ఉండనివ్వండి, భగవంతుడు మనం పరీక్ష చేయడానికి నానా రకాలుగా వస్తాడు. ముష్టివాడి రూపంలో రావచ్చు, కుష్టివాడి రూపంలో వచ్చు, తాగుబోతు రూపంలో రావచ్చు. పిలవండి, సాదరంగా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన భోజనం ఇవి పెట్టండి, చక్కగా వాళ్ళకి సేవ చేయండి. తదుపరి మీరు భోజనం చేయండి. నిర్జల ఏకాదశి రోజున చేసేటువంటి దానం ధర్మం, మీరు చేసేటువంటి ఉపవాసం, ద్వాదశి రోజున చేసేటువంటి పరాజనం భోజనం, మనం పెట్టేటువంటి భోజనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడాను వైకుంఠానికి, మన మరణానంతరం వైకుంఠానికి వెళ్ళటానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా నిర్జల ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి వైతరణి నది దాటడానికి చాలా కావలసినటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటారని చెప్పి శాస్త్రం చెబుతుంది. చనిపోయిన తర్వాత మనం ఫస్ట్ మొట్టమొదటిగా నరకానికి వెళ్తున్నానా, ఎవ్వరూ డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళరు. మొట్టమొదటి నరకానికి వెళ్ళి అక్కడ పాపపుణ్యాల లెక్క చూసిన తర్వాత ఇక్కడ ఉండాలా అక్కడికి పంపించాలా అని లెక్క చూస్తారు, డిసైడ్ అవుతుంది. అంతే కదా, న్యాయస్థానానికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత కదా అపరాధ నిరపరాధ అని తెలిసేది. అక్కడ ఒక జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు ఇదంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ముఖ్యంగా మనకి ఎక్కడైనా చూడండి గరుడ పురాణంలో వైతరణి నది అనేటువంటిది చాలా విశేషంగా చెప్తుంటారు. దాని గురించి చీము, నెత్తురు, మాంసంతో కూడుకున్నటువంటి నది. దాన్ని దాటాలంటే మనిషి ఎలా ఉంటాడు, కష్టం కదా, కంపు కొడుతూ ఉంటుంది. దాంట్లో దాటాలి, దాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఈదుకుంటూ వెళ్ళిపోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అలాంటి వైతరణి నదిని అతి సులువుగా దాటడానికి కావలసినటువంటి పుణ్యం అంతా కూడాను నిర్జల ఏకాదశి రోజున సంపాదించుకునేటువంటి మార్గం ఇదే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయండి. ద్వాదశి రోజున ఎవరికైనా భోజనం పెట్టి మీరు భోజనం చేయండి, సంపూర్ణమైనటువంటి పుణ్యం లభిస్తుంది. విష్ణు చాలా వివరంగా చెప్పారు గురుగారు, డెప్త్గానే చెప్పారు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.